హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ కొబ్బరి దినోత్సవం గురించి చెప్పుకుందాం. మన దేశంలో కొబ్బరికాయను శుభప్రదంగా భావిస్తారు. పెళ్లి, పూజ, పేరంటం, హోమం, యజ్ఞం, గృహప్రవేశం వంటి శుభకార్యాల్లో కొబ్బరికాయ వినియోగం తప్పనిసరి. కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా చెప్తారు. పీచుని అహంకారానికి, లోపల ఉన్న కొబ్బరిని మనసుకి, నీటిని నిర్మలత్వానికి సంకేతంగా పరిగణిస్తారు. మనిషిలోని అహంకారాన్ని విడిచిపెట్టి నిర్మలంగా తనని తాను భగవంతునికి సమర్పించుకుంటున్నాననే భావన కలగడం కోసమే కొబ్బరికాయను కొడతారు. కొబ్బరికాయకు ఉండే 3 కళ్ళని సూక్ష్మ, స్థూల, కారణ శరీరానికి ప్రతీకగా చెబుతారు. ఆరోగ్య, ఔషధ, సౌందర్య ప్రయోజనాలను అందించే వనరుగా కొబ్బరికాయను చూస్తారు. కేరళ సహా పలు దక్షిణాది రాష్ట్రాల్లోనైతే నిత్యం వండుకునే వంటల్లోనూ కొబ్బరికాయను విరివిగా వినియోగిస్తారు. ఈ కొబ్బరి ఎక్కడ పుట్టిందో ఏమో కానీ ప్రపంచం మొత్తం విస్తరించింది. అలాంటి కొబ్బరికాయకు ఓ స్పెషల్ డే ఉంది. సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం ఇది. కొబ్బరి ఉత్పత్తుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఏటా ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. కొబ్బరి ఉత్పత్తులను మరింత పెంచి వాటి ప్రాధాన్యాన్ని ప్రజలకు విస్తృతంగా తెలపడం కోసం ఇండోనేషియా రాజధాని జకర్తాలో ది ఏషియా పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ ఏపీసీసీ అనే అంతర్జాతీయ సంస్థ 1969వ సంవత్సరం సెప్టెంబర్ 2న ఏర్పాటైంది. ఆ రోజున ఆసియా పసిఫిక్ దేశాల ప్రతినిధులు సమావేశమై ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి పరిశ్రమల ఏర్పాటుతో పాటు వాటి అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన అనేక తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలకు గుర్తుగానే సెప్టెంబర్ 2వ తేదీని అంతర్జాతీయ కొబ్బరి దినోత్సవంగా ప్రకటించారు. ఈ డేను నిర్వహించుకునే ట్రెండ్ మాత్రం 2009వ సంవత్సరం నుంచే బాగా ప్రచారంలోకి వచ్చింది. దేశంలో కొబ్బరికి కేర్ ఆఫ్ కేరళ రాష్ట్రం. తెలుగు రాష్ట్రాల్లో కోకోనట్కు ప్రసిద్ధి కోనసీమ ప్రాంతం. కొబ్బరి వల్లనే కోనసీమకు అంతటి పేరొచ్చింది. సముద్రం నుంచి కొట్టుకొచ్చిన కొబ్బరికాయల ద్వారా కోనసీమలో కొబ్బరి సాగు మొదలైందని చెప్తుంటారు. కోనసీమ ప్రజలకు కొబ్బరి కేవలం పంట మాత్రమే కాదు, ఓ ఎమోషన్ కూడా. కొబ్బరి చెట్టును కోనసీమ వాసులు కల్పతరువుగా పూజిస్తారు. ఏపీలో కొబ్బరి సాగు దాదాపు 1.22 లక్షల హెక్టార్లలో జరుగుతోంది. దేశంలో కొబ్బరి సాగులో ఏపీ 4వ స్థానంలో ఉండగా కొబ్బరికాయల ఉత్పాదకతలో మాత్రం నెంబర్ 1 ప్లేస్లో కొనసాగుతోంది. కొబ్బరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కొబ్బరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎముకల ఆరోగ్యం కూడా బెటర్ అవుతుంది. కొబ్బరి నూనె బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఒక కొబ్బరి బోండం ఒక సెలైన్ బాటిల్తో సమానం. లేత కొబ్బరి బోండాల్లో 90 నుంచి 95% నీరు, 24 క్యాలరీల శక్తి ఉంటుంది. వంద గ్రాముల కొబ్బరి నీటి నుంచి 17.4 క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది. కొబ్బరి గుజ్జులో సెలీనియం, ఫెనాలిక్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ శరీరంలోని కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇంజరీ నుండి కాపాడతాయి. కొబ్బరిలో ఉండే కొవ్వు పదార్థాలు మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్ల రూపంలో ఉంటాయి. ఇవి నేరుగా పేగుల్లోకి వెళ్ళి శక్తిని సత్వరమే అందించగలవు. మందులకు లొంగని మూర్ఛ, అల్జైమర్స్ వంటి రోగాల ప్రత్యామ్నాయ చికిత్సకు మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్లను వాడతారు. ఎండు కొబ్బరి నుంచి సేకరించిన వర్జిన్ నూనె వల్ల పొట్టలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుందని కొన్ని పరిశోధనలు తెలిపాయి. కొబ్బరిని కల్పవృక్షం అంటారు. ఎందుకంటే ఈ చెట్టులోని ప్రతి భాగం ఏదో ఒక రకంగా మనకు ఉపయోగపడుతుంది. ఎండు కొబ్బరి నూనెను ప్రతిరోజు వివిధ వంటకాలను సిద్ధం చేయడానికి
చర్మం, జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తారు. కొబ్బరి నీళ్ళు కూడా ఆరోగ్యానికి ఎంత మంచివో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు మాత్రమే కాకుండా పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరిలో ఫైబర్, ఐరన్, ఫాస్ఫరస్, సెలీనియం, విటమిన్లు సి, విటమిన్ ఇ, పొటాషియం, మాగ్నీషియం, కాల్షియం వంటి అనేక ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఈరోజు ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా పోషకాలు పుష్కలంగా ఉండే పచ్చి కొబ్బరిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే అనేక ఔషధ గుణాలు కొబ్బరిలో ఉన్నాయి. ఇందులో యాంటీవైరల్, యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి మన శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడుతాయి. అందువల్ల పచ్చి కొబ్బరి గుజ్జును రోజు తినడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు. మలబద్ధకం నుంచి ఉపశమనం. తక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మలబద్ధకానికి దారితీస్తుంది. పచ్చి కొబ్బరి మీకు ఈ సమస్య నుండి ఉపశమనం ఇస్తుంది. ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. పచ్చి కొబ్బరి గుజ్జును రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి రిలీఫ్ ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పచ్చి కొబ్బరి గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. ఎందుకంటే కొబ్బరిలోని కొవ్వు ఆరోగ్యకరమైన కొవ్వు. ఇది శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తుంది. పడుకునే కొద్దిసేపటికి ముందు పచ్చి కొబ్బరిని తినడం వల్ల బాగా నిద్ర పడుతుంది. పచ్చి కొబ్బరిలో మాగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. మంచి నిద్ర పొందడానికి సహాయపడుతుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది. కొబ్బరిలో ఉండే ఫ్యాట్ని కంటెంట్ చర్మానికి పోషణిస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ కొబ్బరి దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 2వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. కొనిదెల పవన్ కళ్యాణ్ తెలుగు సినీ నటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు. అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అతని సోదరులు చిరంజీవి, కొనిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు. అతను 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేశాడు. 1998లో అతను నటించిన తొలి ప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాష ఉత్తమ సినిమాగా జాతీయ ఫిల్మ్ పురస్కారాన్ని పొందింది. తన అభిమానులు పవర్ స్టార్గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ సుస్వాగతం, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమ్లా నాయక్ మొదలైన సినిమాల్లో నటించాడు. పవన్ కళ్యాణ్ 1968 లేదా 1971 సెప్టెంబర్ 2న కొనిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు 3వ కుమారునిగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో జన్మించాడు. అతను గబ్బర్ సింగ్ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డ్ సాధించింది. సుదీప్ దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు, దర్శకుడు, నిర్మాత, సినీ రచయిత, టీవీ వ్యాఖ్యాత. కన్నడంలో ప్రముఖ కథానాయకుడైన సుదీప్ ఈగ సినిమాలో ప్రతినాయక పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. సుదీప్ నటించిన ప్రముఖ కన్నడ సినిమాలు స్పర్శ, హుచ్చ, నంది, కిచ్చ, స్వాతి ముత్తు, మై ఆటోగ్రాఫ్, ముస్సంజె మాటు, వీరమడకరి, జస్ట్ మాత్ మాతల్లి, కెంపేగౌడ. కన్నడంలో హుచ్చ, నంది, స్వాతి ముత్తు సినిమాలకు వరుసగా 3 సంవత్సరాలు ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నాడు.
2013 నుంచి కన్నడ బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. సుదీప్ కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గాలో సంజీవ్ మంజప్ప, సరోజా దంపతులకు సెప్టెంబర్ 2, 1973న జన్మించాడు. సాధన శివదాసాని హిందీ చిత్రాల్లో పనిచేసిన భారతీయ నటి. ఆమె భారతీయ సినిమా అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా పరిగణించబడింది. 1960ల మధ్యకాలంలో రాజ్ ఖోస్లా దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ త్రయం చిత్రాల్లో ఆమె మిస్టీరియస్ ఉమెన్గా, ది మిస్టరీ గర్ల్గా పేరుగాంచింది. సినిమా రంగంలో సాధన పేరుతో పిలిచే ఆమె సౌందర్యంతో పాటు ట్రెండ్ సెట్టింగ్ ఫ్యాషన్కు కూడా ప్రసిద్ధి చెందింది. కరాచీలో 1941 సెప్టెంబర్ 2న జన్మించిన ఆమె, వారి కుటుంబం ఆమెకు 7 సంవత్సరాల వయస్సులో భారతదేశ విభజన సమయంలో బొంబాయికి వలస వచ్చారు. శ్రీ 420లో అంతగా గుర్తింపు లేని పాత్రతో సినిమా కెరీర్ మొదలుపెట్టింది. తర్వాత ఆమె లవ్ అండ్ సిమ్లాలో నటించింది. ఈ చిత్రంలో ఆమె విలక్షణమైన హెయిర్ స్టైల్ విపరీతంగా ప్రేక్షకులను ఆకర్షించింది. ఎంతగా అంటే సాధన కట్గా పేరు పొందింది. నందమూరి హరికృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఈయన నందమూరి తారక రామారావు మూడో కుమారుడు. తెలుగుదేశం పార్టీ తరపున శాసన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు. రామారావు తెలుగుదేశం పార్టీ ఏర్పాటులో భాగంగా రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించే సమయంలో హరికృష్ణ తండ్రి ప్రయాణించిన చైతన్య రథం వాహన సారథ్య బాధ్యతలు వహించాడు. ఇతని కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ తెలుగు నటులే. హరికృష్ణ సెప్టెంబర్ 2, 1956న ఎన్టీఆర్ బసవరామ తారకం దంపతులకు మూడో సంతానంగా జన్మించాడు. హరికృష్ణ ఆగస్టు 29, 2018న నల్గొండ జిల్లా అన్నపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తొలినాళ్లలో సినిమాలో నటించిన హరికృష్ణ తండ్రి రాజకీయ ప్రవేశం తర్వాత తండ్రి వెంటే ఉండి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. సుమారు 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీరాములయ్య సినిమాతో మరలా నటనా వృత్తికి చేరువయ్యాడు. ఇషాంత్ శర్మ భారతదేశానికి టెస్ట్లు, వన్డేలు, టీ20లలో ప్రాతినిధ్యం వహించిన క్రికెట్ ఆటగాడు. అతను 6 అడుగుల 4 అంగుళాల పొడవున్న కుడి చేతి ఫాస్ట్ మీడియం బౌలర్. 18 సంవత్సరాల వయసులో శర్మ 2006-07లో దక్షిణాఫ్రికా పర్యటించిన భారత జట్టులో చేరమని కబురొచ్చింది. అయితే ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటుండగా అతన్ని ఎంపిక చేయలేదని మళ్ళీ కబురొచ్చింది. అండర్ 19 రోజులలో అతని ఎత్తు, బక్కపల్చటి శరీరాకృతిని ప్రస్తావిస్తూ అతనికి లంబు అని మారుపేరు పెట్టారు. 2011లో అతను 100 టెస్ట్ వికెట్లు సాధించిన 5వ అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. 2013లో దక్షిణాఫ్రికాపై ఇషాంత్ శర్మ వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన 5వ భారత ఆటగాడిగా నిలిచాడు. రిథమ్ బౌలర్గా ఉన్నప్పటికీ 150 km/h పై చిలుకు వేగంతో బౌలింగ్ చేసిన అత్యంత వేగవంతమైన భారతీయ బౌలర్లలో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.